హలో ఎవ్రీవన్, హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు స్కిల్ అమ్రిల్లా. నేను మీ రామ్, కెరియర్ కోచ్. ఈ వీడియోలో మనం 30-60-90 స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. అంటే 30 డేస్ అండ్ 60 డేస్ అండ్ 90 డేస్లో ఒక జాబ్ని ఎలా క్రాక్ చేయాలి, రైట్ ఫ్రమ్ స్క్రాచ్, జీరో నుంచి జాబ్ని క్రాక్ చేయడానికి మనం ఏ ప్లాన్ అనేది మనం సిద్ధం చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఒక స్ట్రాటజీ, ఒక ప్లాన్ లేని జాబ్ సెట్ స్ట్రాటజీ ఒక దిక్సూచి లేని నావలంటిది అనమాట. మనం షిప్లో వెళ్ళేటప్పుడు మన దగ్గర దిక్సూచి అంటే కాంపాస్ లేకపోతే మనం ఏ యాంగిల్ వెళ్తున్నామో ఎటు వెళ్తున్నామో తెలియదు అనమాట. సో అట్ ద సేమ్ టైం మన జాబ్ కూడా అంతే. ఏదైనా మన జాబ్ను క్రాక్ చేయాలంటే దానికి ఒక ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉండాలి మన దగ్గర. లైక్ ఏ జాబ్ ఏంటి, ఎలా క్రాక్ చేయబోతున్నాం, మన శాలరీ లిమిటేషన్ ఎంత ఉండాలి, ఎంత శాలరీ కావాలి, ఏందనేది మొత్తం మనం చూసుకోవాలన్నమాట. సో అది ఎలా ప్లాన్ చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇది చూసిన తర్వాత మీకు ఒక మంచి స్ట్రెంత్ వస్తుందన్నమాట, ఒక మంచి ధైర్యం కూడా వస్తుంది. ఎలాగైనా జాబ్ క్రాక్ చేయొచ్చు ఈ స్ట్రాటజీని ఫాలో అయ్యాని. సో ఇక్కడ మనం బేసిక్ అర్థం చేసుకోవాల్సింది 30 డేస్లో జాబ్ ఎలా వస్తుంది, 60 డేస్లో జాబ్ ఏంటి, 90 డేస్లో జాబ్ ఎలాగనేది. సో స్టెప్ బై స్టెప్ మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇయర్స్ అండ్ ఇయర్స్ చదువుతాం, 15 ఇయర్స్ చదువుతాం ఒక జాబ్ని క్రాక్ చేయడానికి. 15 ఇయర్స్ అని చదివి క్లాసెస్ నుంచి ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ అన్నీ నేర్చుకుని మాస్టర్ చేసిన తర్వాత ఏదైనా ఒక జాబ్ని క్రాక్ చేయాలి. సో 15 ఇయర్స్ స్టడీ జస్ట్ ఒక జాబ్ క్రాక్ చేయడానికి. లేదంటే మన బిజినెస్ ఉంటుంది, బిజినెస్ లైక్ ఇన్నోవేషన్ ఉంటే ఇన్నోవేషన్, ఏదైనా కానీ ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. సో ఇప్పుడు మన జాబ్ ఎలా క్రాక్ చేయాలో మనం అనేది డీకోడ్ చేద్దాం ఇక్కడ 3 స్టెప్స్లో. సో ఇక్కడ మనం బేసిక్గా అర్థం చేసుకోవాల్సింది, జాబ్ 30 డేస్లో రావచ్చు, 60 డేస్లో రావచ్చు, 90 డేస్లో రావచ్చు. అది మీ మీద డిపెండ్ అయింది. మరి ఎలా ప్రిపేర్ అవుతున్నారనే దాని గురించి, మీ స్ట్రాటజీని ఎలాగా డెవలప్ చేసుకుని, దాన్ని బిల్డ్ చేసుకుని ఎలా ఫాలో అవుతారనే దాని గురించి. ఎవరి ఇండివిజువల్గా వాళ్ళు డెవలప్ చేసుకోవచ్చు. ఇట్స్ వెరీ సింపుల్. సో ఇనీషియల్ 30 డేస్లో మనం ఏం చేస్తాం, ఇనీషియల్ 30 డేస్లో మనం క్లారిటీ మీద వర్క్ చేస్తాం. అంటే క్లారిటీ అంటే ఏంటి, దేని మీద క్లారిటీ కావాలి, అసలు జాబ్ ఏంటి, అసలు ఏం జాబ్ చేయాలి, ఎలాగ ఏంటి అనేది క్లారిటీ. సో ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది, డిసైడ్ టార్గెట్ జాబ్. మీరు ఏ జాబ్ను ఫోకస్ చేద్దాం అనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా ఇంజనీర్ని తీసుకుందాం, ఒక డేటా అనలిస్ట్ని, రైట్, ఓకే. సో మీకు డేటా అనలిస్టా, డేటా ఇంజనీరా, డేటా సైంటిస్టా, వాటిలో ఏదనేది మీరు క్లియర్గా డిఫైన్ చేసుకోవాలి. దేని క్రాక్ చేద్దాం అనుకుంటున్నారు అనేది. ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఇంజనీర్ క్రాక్ చేద్దాం అనుకున్నారు, ఫైన్. ఇండస్ట్రీ, ఏ ఇండస్ట్రీకి వెళ్దాం అనుకుంటున్నారు. ఐటీ ఇండస్ట్రీకి వెళ్దాం అనుకుంటున్నారా, లేదంటే మ్యానుఫ్యాక్చర్ సెక్టర్లోకి వెళ్దాం అనుకుంటున్నారా, లేదంటే స్టార్టప్స్లో వేరే దానికి వెళ్దాం అనుకుంటున్నారా, ఏ ఇండస్ట్రీ మీద ఫోకస్ చేస్తున్నారు. లైక్ చాలా ఇండస్ట్రీస్ ఉంటాయి ఇందులో. లైక్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి వెళ్ళొచ్చు, సాఫ్ట్వేర్ ఐటీ ఇండస్ట్రీస్కి వెళ్ళొచ్చు, ఇంకొకవైపు వెళ్తే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి వెళ్ళొచ్చు. ఏ సెక్టర్కి వెళ్దాం అనుకుంటున్నారు, మీ కోర్ డిగ్రీ రిలేటెడ్గా మీది ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాన్ని మనం చూజ్ చేసుకోవాలి. లొకేషన్ ఏంటి, ఇండియాలోనా, యూకేలోనా, యూఎస్ఏలోనా, లేదంటే రైట్ యూకేలో అయితే ఏ సెక్టర్లో, యూకేలో అయితే ఎలాగా, మీ ప్లాన్ ఏంటి, మీ వీసా ఎలాంటి వీసా కోసం ప్లాన్ చేస్తున్నారు, ఎలాగ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, అదంతా కన్సిడర్ చేసుకోవాలి. ఇండియాలో అయితే ఎలాంటిది, లైక్ ఈవెన్ హైదరాబాద్ చూసుకుందాం అనుకుంటున్నారా, బెంగళూరా, లేదా ఢిల్లీ, ఎక్కడ లొకేషన్ అనేది మీ మైండ్లో క్లియర్గా ఉండాలన్నమాట. సో దాని ప్రకారంగా మనం ప్రిపేర్ అయి ఉండాలి. రైట్, ఫిక్స్ యువర్ సివి అండ్ లింక్డ్ఇన్. సో ఇది టాప్ మోస్ట్ పాయింట్ అనమాట. మీ సీవీని, మీ లింక్డ్ఇన్ని క్రియేట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. మీ సీవీలో మీ ఒక బ్యాచిలర్స్ అయితే బ్యాచిలర్ రిలేటెడ్ ప్రాజెక్టులు చేసిన ఇన్ఫర్మేషన్ అంతా, మీ అచీవ్మెంట్స్ ఏంటి, మాస్టర్స్ అయితే మాస్టర్స్లో మీరు చేసిన కోర్స్ ఏంటి, అందులో అచీవ్మెంట్స్ ఏంటి, మీకు ఏం ఇన్ఫర్మేషన్ ఉంది, ఏం నేర్చుకున్నారు, ఎలాగే ఏదన్నా మీ ఓన్గా ఏదైనా డెవలప్ చేశారా, అవన్నిటిని క్లియర్గా సీవీలో రాసుకొని ఉంచుకోండి. అట్ ద సేమ్ టైం లింక్డ్ఇన్ ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్. మెజారిటీ జాబ్స్ మనకి ఇప్పుడు లింక్డ్ఇన్ నుంచే వస్తున్నాయి అనమాట. లోకల్గా ఉన్నాయి, ఏమన్నా మన సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, లోకల్గా మన వెబ్సైట్స్ ఉన్నాయి, నౌకరీ కానీ అలాంటిది కానీ, ఇండీడ్ కానీ చాలా ఉన్నాయి. బట్ లింక్డ్ఇన్ ఏంటంటే డైరెక్ట్గా ఎవరైతే మనల్ని హైర్ చేసుకుంటారో వాళ్ళతో కనెక్ట్ అవ్వచ్చు. సో అప్పుడు చాలా ఈజీ అవుతుంది అనమాట. సో లింక్డ్ఇన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. లింక్డ్ఇన్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ పర్ఫార్మింగ్ టూల్ అనమాట. లింక్డ్ఇన్ని నెగ్లెక్ట్ చేయకుండా లింక్డ్ఇన్ ఎప్పుడప్పుడు ఫాలో అవుతూ ఉండండి. ప్రాక్టీస్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ 5 STARL. ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ని ఇప్పుడేంది మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇమాజిన్ మీరు మంచిగా స్కిల్స్ నేర్చుకున్నారు, అన్నీ నేర్చుకున్నారు, బాగానే ఉంది. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి మనం పర్ఫామ్ చేయాలి ఇంటర్వ్యూలో. అప్పుడు మన నోట్ల నుంచి మాట సరిగ్గా రాదు. ఎందుకు, సడన్గా అప్పుడే వెళ్ళాం, ఏం చెప్పాలో ఎలాగైందో తెలియదు. అందుకని డే 1 నుంచి మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేది ఎప్పుడైనా డే 1 నుంచి స్టార్ట్ అయితేనే ఎండ్ ఆఫ్ ది డే మనం ఎప్పుడైతే జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తామో ఆ రోజు మనకి ఆ భయం లేకుండా ఉంటుంది అనమాట. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నెగ్లెక్ట్ చేసేది ఇక్కడే. అన్ని స్ట్రాటజీ అప్లికేషన్స్ అంతా బాగుంటుంది, టెక్నికల్ నాలెడ్జ్ అంతా బాగుంటుంది, బట్ ఎలా పర్ఫామ్ చేయాలి మనం. ఒక న్యూ పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు
మీ ఇంట్రెస్ట్ని, మీ ఎక్స్పీరియన్స్ని, మీ స్కిల్స్ని ఎలా పర్ఫామ్ చేస్తారు? మీరు ఇవన్నీ చేసుకొని అక్కడ మీరు పర్ఫామ్ చేయలేదనుకోండి, నో యూస్. మీరు ఇవన్నీ చేసుకొని మీరు అక్కడ పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేయలేదనుకోండి, నో యూస్. మీ స్కిల్స్ని ఒక పర్సన్కి పర్ఫెక్ట్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ పర్సన్ మీ మీద మంచి ఇంప్రెషన్ వచ్చింది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, డే 1 నుంచి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి. 5 స్టార్ ఎల్. వాట్ ఈజ్ STRL? ఏదైనా క్వశ్చన్ని, ఇంటర్వ్యూ క్వశ్చన్ మనం ఆన్సర్ చేసేటప్పుడు దాన్ని 5 పాయింట్స్కి డివైడ్ చేయాలి. అంతకుముందు స్టార్ అనేవాళ్ళం, STAR అని, ఇప్పుడు ఎల్ కూడా యాడ్ అయింది. సో STARL అంటే ఏంటి? సిచ్యువేషన్, టాస్క్, యాక్షన్, రిజల్ట్ అండ్ ఎల్ ఫర్ లెర్నింగ్. సిచ్యువేషన్ ఏంటి? లైక్ రేపు అడిగారు, మీ ఎక్స్పీరియన్స్ నాకు ఒక సిచ్యువేషన్ చెప్పండి, ఒక ప్రాబ్లం వచ్చింది, దాన్ని ఎలా సాల్వ్ చేశారు? ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఏం చెప్తారు? సిచ్యువేషన్ అంటే ఓకే, నేను సో ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నప్పుడు నాకు ఒక టాస్క్లో పర్టికులర్ టాస్క్ మీద వర్క్ చేస్తూ ఉన్నాను, సిచ్యువేషన్ వచ్చినప్పుడు యాక్షన్, దాన్ని ఎలాగ నేను దీని మీద ఎలా యాక్ట్ అయ్యారు మీరు? సరే, మీరు యాక్ట్ అయిన తర్వాత రిజల్ట్ ఏంటి? దాని నుంచి లెర్నింగ్స్ ఏంటి? సో దాన్ని STRL అంటారు. నార్మల్గా స్టార్ మెథడ్ అంటాం మనం. సిచ్యువేషన్, టాస్క్, యాక్షన్ అండ్ రిజల్ట్, రైట్? అది స్టార్ మెథడ్. సో గుర్తుపెట్టుకోండి, ఏదైనా క్వశ్చన్లు మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్ బేస్డ్గా దాన్ని STRLగా డివైడ్ చేసుకోండి. STAR డివైడ్ చేసుకుని సరిపోతుంది. ఎల్ మీ ఇంట్రెస్ట్ ఉంటే ఓకే. సిచ్యువేషన్ ఏంటి, టాస్క్ ఏంటి, యాక్షన్ ఏంటి, రిజల్ట్ ఏంటి? సో గుర్తుపెట్టుకోండి, స్టార్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఆ విధంగా మీరు క్వశ్చన్ని డివైడ్ చేసుకుంటే ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు, రైట్? మనకు డే 1 నుంచి 30 వరకు మనకేంటి? క్లారిటీ. ఏ జాబ్స్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాం, ఇండస్ట్రీ ఏంటి, మన రోల్ ఏంటి, లైక్ మన లొకేషన్ ఏంటి, CV లింక్ని ఫిక్స్ చేసుకున్నాం, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ని మనం ప్రాక్టీస్ చేసుకుంటాం. సో వీ గోట్ సమ్ క్లారిటీ, ఏ జాబ్స్కి అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, ఏంటిది అనేది ఒక క్లారిటీ మనకు వచ్చింది. సో ఎలాగంటే CVని, లింక్డ్ఇన్, దాని నుంచి. సో నెక్స్ట్ 30 to 60 days ప్లాన్ ఏంటి మనకి? సో ఇదంతా అయిపోయి మనకి ఇంటర్వ్యూ క్రాక్ చేసి ఇంటర్వ్యూ వచ్చిందనుకుంటే వెల్ అండ్ గుడ్, 30 daysలో మనకు జాబ్ వచ్చేస్తుంది. ఇక్కడ 30 to 60 విజిబిలిటీ, రైట్? ఇదంతా బాగానే ఉంది. హై లెవెల్ జాబ్స్కి మనం అప్లై చేయాలి, మన విజిబిలిటీ మనం ఎవరనేది వాళ్ళకి ఎలా తెలుస్తుంది? సో దానికి మనం ఏం చేయాలి? అప్లై 5 to 10 జాబ్స్ ఎవ్రీ డే. సో డైలీ ఒక 5 జాబ్స్ తీసుకొని మీ రోల్ స్పెసిఫిక్గా వాటికి అప్లై చేస్తూ ఉండండి. 100 జాబులు అప్లై చేయాల్సిన పని లేదు. ఏదో వచ్చిన రెజ్యూమ్ని అప్లై చేసి 5 to 10 జాబ్స్కి ఆ CVని కొంచెం మార్చుకుంటూ ఆ జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్న పాయింట్ CVలో పెట్టుకొని అప్లై చేసుకుంటూ ఉంటే ఈ స్ట్రాటజీ చాలా యూజ్ అవుతుంది అనమాట. నెట్వర్క్ డైలీ, లింక్డ్ఇన్ ప్లస్ అల్మనై. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మన జాబ్ ఇండస్ట్రీలో మనం ఈజీగా జాబ్స్ రావాలన్నా, మన స్కిల్స్ ఎదుటి వాళ్ళకి తెలియాలి అన్నా కానీ మనకు కంపల్సరీగా ఉండాల్సింది నెట్వర్కింగ్. లింక్డ్ఇన్ ఒక మంచి టూల్ అనమాట. మన నెట్వర్క్ చేసుకోవడానికి, పీపుల్తో కనెక్ట్ అవ్వడానికి, పీపుల్తో మాట్లాడడానికి, మన ఎక్స్పీరియన్స్ వాళ్ళతో షేర్ చేయడానికి, వాళ్ళ ఆర్గనైజేషన్ ఏదైనా జాబ్స్ పడినప్పుడు వాళ్ళ రిఫరెన్స్ ఇవ్వమని అడగడానికి. రిఫరెన్స్కి చాలా వాల్యూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఏ ఇండస్ట్రీకి అని వెళ్ళండి, వాళ్ళని వెళ్ళారు, మావాడు, మాకు తెలిసిన వాళ్ళు అని చెప్పి వాళ్ళు రిఫరెన్స్ ఇస్తే కంపెనీస్ కూడా కొంచెం మన మీద నమ్మకం ఉంటుందన్నమాట. ఓకే, మంచి పర్సన్నే మన వాళ్ళు చూస్ చేస్తారు కాబట్టి మనకి భయం ఉండదు అని, రైట్? అల్మనై, మీ కాలేజీలో కానీ, మన కాలేజ్ సీనియర్స్ కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, మన కాలేజీలో చదివిన వాళ్ళు ఎవరైనా కానీ, లెక్చర్స్ కానీ, వాళ్ళ దగ్గర నుంచి తెలిసిన వాళ్ళని కూడా నెగ్లెక్ట్ చేయకండి. వాళ్ళ దగ్గర నుంచి కూడా మంచి ఇన్ఫర్మేషన్ తీసుకోండి. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళ దగ్గర రిఫరెన్స్ తీసుకొని జాబ్స్ అప్లై చేయండి. రిఫరెన్స్కి మంచి వాల్యూ ఉంటుందన్నమాట. ట్రాక్ ఆల్ అప్లికేషన్స్ అండ్ ఫీడ్బ్యాక్. గుర్తుపెట్టుకోండి, మనం జాబ్స్ అప్లై చేసిన ర్యాండమ్గా అప్లై చేయడం కంటే కూడా ఏ జాబ్స్కి అప్లై చేస్తున్నాం, వాళ్ళ దగ్గర నుంచి ఏం ఫీడ్బ్యాక్ వస్తుంది అనేది కూడా నీట్గా ట్రాక్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఒక ప్రాపర్ స్ట్రాటజీ లేకుండా జాబ్ క్రాక్ చేయడం ఈ రోజుల్లో చాలా కష్టం. ఒక మంచి జాబ్ క్రాక్ చేయాలి, ప్రాపర్ జాబ్ క్రాక్ చేయాలంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నీ అంతటి నువ్వు చేసుకుంటూ ఉండాలి. సో అప్పుడే నీకు చాలా ఈజీగా ఉంటుంది. నీ తప్పులు ఏంటనేది నీకు తెలుసుకోవచ్చు ఈజీగా. మన మిస్టేక్స్ ఏంటి, మనం ఎక్కడ మిస్టేక్ అవుతున్నాం, ఒకవేళ ఫీడ్బ్యాక్ ఇస్తే మన ఇంటర్వ్యూ బేస్డ్గా ఫీడ్బ్యాక్ కానీ, మన అప్లికేషన్ బేస్డ్ ఫీడ్బ్యాక్ కానీ, లేదంటే మీ ఎక్స్పీరియన్స్లో మాకు ఇది కావాలి, మీ స్టడీస్లో ఇది కావాలి, మేము ఈ సర్టిఫికేషన్స్ అయితే మనం యాక్సెప్ట్ చేస్తాం, అలాంటిది ఏదన్నా కానీ పక్కన ఉంచుకొని వాటి మీద కూడా వర్క్ చేయడం మొదలుపెట్టండి. అండ్ 60 to 90 days. వాట్ ఈస్ 60 to 90 days? ఇంటర్వ్యూ అండ్ ఆఫర్స్. లైక్ బేసిక్గా మనం ఇక్కడంతా 1 month మనం అప్లై చేస్తున్నాం. నియర్లీ పర్ డే 5 to 10 జాబ్స్ అంటే ఆల్మోస్ట్ 200 జాబ్స్ వరకు, మనం 300 జాబ్స్ అనుకోండి, 200 జాబ్స్ వరకు మనం అప్లై చేస్తాం. అట్లీస్ట్ వాటిలో కొన్ని కాబట్టి కొన్ని అయినా మనకు వస్తాయి కదా. గుర్తుపెట్టుకోండి, జాబ్స్ అప్లై చేయడం అంటే అదొక ప్రాపర్ ప్రాజెక్ట్గా తీసుకొని మనం వర్క్ చేయాలి. మనం ఇయర్స్ అండ్ ఇయర్స్ కష్టపడిందంతా ఒక 90 daysలో వర్కౌట్ అవుతుందంటే దానికంటే కావాల్సిందే ఉంది.
ఎట్ ద సేమ్ టైం ఆ 90 డేస్ కూడా మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే ఈజీగా జాబ్స్ని మనం క్రాక్ చేయొచ్చు అనమాట. ఈ 60 to 90 డేస్లో మనకి ఏదైనా ఇంటర్వ్యూస్ వస్తే వాటిని ఎలా పర్ఫామ్ చేయాలనేది మనం వాటి మీద ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ప్రాక్టీస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లైక్ ఇక్కడ మనం టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, మీ గురించి ఏంటి, మీ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడు. ఇక్కడ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీ టెక్నికల్ రిలేటెడ్ కానీ, మీ టెక్నికల్ సిచ్యువేషన్ రిలేటెడ్ కానీ, మీ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏదన్నా ఉంటే ప్రాక్టీస్ అవుతూ ఉండండి డైలీ. మీ జాబ్ డిస్క్రిప్షన్ ChatGPTకి ఇచ్చి బేస్డ్ ఆన్ దిస్ వాట్ క్వశ్చన్స్ ఐ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ ఎనీ ఇంటర్వ్యూస్ అని అడిగితే ChatGPT మంచిగా ఇస్తుంది. కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు, బట్ మెజారిటీ సేమ్గానే ఉంటాయి కాబట్టి క్లియర్గా ChatGPTలో తీసుకొని ఏదైనా పర్ప్లెక్సిటీ ఎక్కడైనా పర్వాలేదు AI టూల్స్లో తీసుకొని వాటిని ప్రిపేర్ అవుతూ ఉండండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. సో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, మనకు 90 డేస్ టైం ఉంది. 90 డేస్లో మనం ఈజీగా నేర్చుకోవచ్చు. ఏదైనా పని మనం 21 డేస్ చేస్తే అది మనం ఈజీగా మనం నేర్చుకోగలం అనమాట. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి 90 డేస్ టైం ఉంది. గుర్తుపెట్టుకుంటే 90 డేస్ ప్రాపర్ స్ట్రాటజీ ఉంటే మనం ఏదైనా జాబ్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు. నాకు 6 months పట్టింది నేను యూకే వచ్చిన తర్వాత ప్లాన్ చేసుకోవడానికి. నేను ఎప్పుడైతే 90 డేస్ని మళ్ళీ చివరిలో మొదలుపెట్టానో, అది మొదలుపెట్టిన తర్వాత నాకు చాలా ఈజీ ఉందన్నమాట. ఒక కెరియర్ కోచ్గా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా స్ట్రాటజీని బిల్డ్ చేసుకున్న తర్వాత ఏదైనా జాబ్లో ల్యాండ్ అవ్వగలిగాం. ఎందుకంటే మనం కెరియర్ కోచ్ అయినంత మాత్రం మన దగ్గర స్కిల్స్ ఉండొచ్చు, బట్ లోకల్ మార్కెట్ ఎలా ఉందో మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోవడానికి రీసెర్చ్ చేసిన తర్వాత ఈజీగా జాబ్స్ క్రాక్ చేశాను అనమాట. నేను 2 jobs లైక్ ఇమీడియట్లీ క్రాక్ చేశాను. సో అందులో ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా లింక్డ్ఇన్ నుంచి వచ్చిన దాన్ని ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత క్రాక్ అయిపోయింది. సెకండ్ కూడా అంతేనమాట. Attend interviews, we start attending interviews, walk-in interviews and referral interviews, negotiate and accept the offer. మీరు ఇవన్నీ ప్రాపర్గా ప్రిపేర్ అయిన తర్వాత మీరు చెప్పిన క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే ఆపోజిట్లో ఉన్న పర్సన్ కూడా, హైర్ చేసుకున్న పర్సన్ కూడా మిమ్మల్ని వదులుకోకూడదు అన్న ఫీలింగ్ వాళ్ళకి రావాలి. అది ఎలా అర్థమవుతుంది? మన ఫేస్లో ఉన్న కాన్ఫిడెన్స్ వల్ల వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, మనం ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడితే అంత ఈజీగా జాబ్స్ క్రాక్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాన్ఫిడెంట్ లేకుండా మనం మాట్లాడామనుకోండి, వాళ్ళు ఆఫర్ చేసేటప్పుడు ఉన్నదానికంటే కూడా తక్కువ ఆఫర్ చేయొచ్చు, ఎలాగైనా యాక్సెప్ట్ చేస్తారులే అన్నట్టు. కాన్ఫిడెంట్గా మాట్లాడితే ఓకే, ఈ పర్సన్కి తక్కువ ఆఫర్ చేస్తే వస్తారో రారో, ఎందుకని మంచిది కొంచెం హైలో ఆఫర్ చేద్దాం అన్న ఫీలింగ్లోకి వాళ్ళు వెళ్ళిపోవాలి. సో ఆ కాన్ఫిడెన్స్ అనేది మన ఫేస్లో కనపడాలి. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ. సో దట్స్ హౌ యూ కెన్ క్రాక్ ఇంటర్వ్యూస్. 30, 60 and 90 డేస్ గుర్తుపెట్టుకోండి. క్లారిటీ, విజిబిలిటీ అండ్ ఇంటర్వ్యూ అండ్ ఆఫర్స్. క్లారిటీ అనేది లేకుండా ఏదైనా జాబ్స్కి అప్లై చేయడం మనం మొదలు పెడితే అది కంపాస్ లేని షిప్ లాంటిది అనమాట. ఎటువైపు వెళ్తుందో, ఎక్కడ లెండ్ అవుతామో మనకు తెలియదు. సో విజిబిలిటీ, నిన్ను నువ్వు మార్కెట్ చేసుకోకపోతే ఈ రోజుల్లో ఎవరు నమ్మరు, నీకు ఎవరు వాల్యూ ఇవ్వరు. నీ దగ్గర స్కిల్స్ ఏంటి, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి, నువ్వు కంపెనీకి ఏం తీసుకొని రాగలవు అనేది నువ్వు చెప్పాలి. నేను చేయగలను, నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇలా జరిగింది, నేను దాన్ని సాల్వ్ చేశాను, సేమ్ ఇష్యూస్ మీ దగ్గర ఉన్న ఫ్యూచర్లో ఏదైనా ఇష్యూస్ వచ్చినా నేను సాల్వ్ చేయగలను అన్న ధైర్యాన్ని ఒక రిక్రూటర్కి మీరు ఇస్తే వాళ్ళు ఇమీడియట్గా మిమ్మల్ని హైర్ చేసుకోవచ్చు. అది మటుకు మర్చిపోవద్దు. క్లారిటీ, విజిబిలిటీ, ఇంటర్వ్యూస్ అండ్ ఆఫర్స్. సో ఇవి 3 మనం ప్రాపర్గా ప్లాన్ అయితే ఏదైనా జాబ్ని ఈజీగా మనం క్రాక్ చేయొచ్చు. ఏదైనా డౌట్స్ ఉన్నా ప్లీజ్ డూ కామెంట్. ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ టు ఆన్సర్.